విశాఖ మహాధర్నాలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కనీసం ఈ మీటింగ్ ద్వారా అన్న వస్తుంది ఆశతో ఇవాళ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలోకి పాలు పంచుకునేదానికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ ఈ విశాఖపట్నం జిల్లాలో జరుగుతా ఉన్నది మామూలు స్కామ్ కాదు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, రెవెన్యూ అధికారుల వరకు అందరూ కలిసికట్టుగా ఒక మాఫియాలా తయారై ఇవాళ భూములు దోచుకుంటా ఉన్న పరిస్థితి. వీటి మీద, ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాల మీద నేను మాట్లాడక ముందుగా రైతుల చేతనే, ముందుగా బాధలు పడుతున్న ఆ ప్రజల చేతనే, ఆ పేదవాడి చేతనే, ఆ రైతుల చేతనే ముందుగా మైక్ వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు పడతా ఉన్న బాధలు, అగసాట్లు రాష్ట్రం యావత్తుకు తెలిసే విధంగా, రాష్ట్రం యావత్తు కూడా చూసే విధంగా వాళ్ళ నోట్లో నుంచే ముందుగా వాళ్ళ మాటలు విందాం. గణేష్, మైక్ పెట్టుకోమని. గణేష్ ఏ ఊరు గణేష్? మాది ముదుపాక పంచాయతీ గోవిందపురం గ్రామం అండి. ముదుపాక పంచాయతీ గోవిందపురం గ్రామం. గోవిందపురం గ్రామం. అవును సార్. పేరు గణేష్. చెప్పు గణేష్, ఏం జరిగింది? సమస్య ఏమిటి గణేష్? గత సంవత్సరం సరిగ్గా ఇదే జూన్ నెలలో 2016 మా యొక్క గ్రామానికి కొంతమంది భూ దళారీలు వచ్చి మా యొక్క ముదపాక గ్రామ పంచాయతీలో మా సర్పంచ్ వాళ్ళతో కుంభక్కై, మా లోకల్ అధికార నాయకులతో కుంభక్కై రైతులందరికీ కూడా ఒక సమావేశం పెట్టి మీ డీ పట్టా ల్యాండ్స్ అన్ని మేము కొనుక్కోవడానికి మేము పైనుంచి అధికారం తెచ్చుకున్నాం. మీరు మీ భూములు మాకు అమ్మాలి. ఒకవేళ అమ్మకపోతే మీకు ప్రభుత్వం వారు ఇచ్చిన భూములు ఇవి అసైన్ ల్యాండ్స్ ఎలాగైతే ఉచితంగా మీకు ఇచ్చారో అలాగే వెనక్కి మేము ఉచితంగా గవర్నమెంట్ తీసేసుకుంటది. ఒక్క నిమిషం గణేష్, ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు, అంటే పేదవాళ్లకు ప్రభుత్వం భూములు ఇచ్చిన భూములు. ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇచ్చింది? ఏ సంవత్సరంలో ఇచ్చింది? 1972, 1972లో, 1983, 1983లో, 1997లో ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు, ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు, ఆ ప్రాంతంలో ఉన్న బీదవాళ్లకు, భూములు లేని వాళ్లకు భూములు కల్పిస్తూ అసైన్డ్ భూములు వాళ్ళ పేరుగా గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆ భూములు దాదాపుగా ఎన్ని ఎకరాలు? సుమారుగా 450 ఎకరాలకి అప్పట్లో పేద రైతులకి దాదాపుగా 450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి పేదవాళ్ళకు అసైన్డ్ రూపకంలో గవర్నమెంట్ ఇస్తే ఆ అసైన్డ్ భూములు కాజేయడం కోసం సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ చేసింది. అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది. ఈ ల్యాండ్ పూలింగ్ లో మీ భూములన్నీ కూడా తీసుకోబోతున్నాము అని చెప్పి మొట్టమొదటిగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు, స్థానిక నాయకులు అందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చి రైతులను, అంటే పేద అసైన్డ్ రైతులను బెదరగొట్టారు. బెదరగొట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందో తెలుసా? ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ల్యాండ్ పూలింగ్ లో మీ ఊర్లు ఉన్నాయి అని చెప్పి, మీ భూములు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయి అని చెప్పి మరో జీవో ఇష్యూ చేశారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని,
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉంటాయో అక్కడే మీకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం వస్తుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జీవోలు ఇస్తారు, జీవోలు ఇచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ జరగబోతుంది అని చెప్పి జీవోలు ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన కోర్టులు వస్తారు. వచ్చి ఇదంతా అసైన్డ్ భూములు, గవర్నమెంట్ మీకు 1,00,000 2 లక్షలు ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఈ భూములన్నీ మేము మాకు ఇచ్చేసేయండి, కనీసం మేము 10 లక్షలన్నా ఇస్తాము, 5 లక్షలన్నా ఇస్తాము, 8 లక్షలన్నా ఇస్తాము అని చెప్పి వీళ్ళేదో రైతులకు మేలు చేసినట్టుగా, అసైన్డ్ వాళ్ళకు రైతు మేలు చేసినట్టుగా ఒక పిక్చర్ ఇస్తూ ఆ భూములను ఈ అసైన్డ్ రైతులను బెదరగొట్టి తీసుకునే కార్యక్రమం చేస్తారు. అగ్రిమెంట్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకొక జీవో ఇస్తారు, జీవో నెంబర్ 304 అని. దాంట్లో ఈ ఊరి పేరు క్రిస్టల్ క్లియర్ గా ఈ ఊరిలో కరెక్ట్ గా చేయబోతున్నామని అంటారు. దాంట్లో ఇంకో మాట కూడా మాట్లాడతారు. ఈ జీవోలలో చెప్పేది ఏమిటో తెలుసా? అసైన్డ్ భూములు మామూలుగా ఎవరు కూడా కొనకూడదు, కొనడం నేరం. అటువంటిది అగ్రిమెంట్ చేసుకున్నా పర్వాలేదు, కొన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఆ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా ల్యాండ్ పూలింగ్ లో మేము భూములు ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆ జీవోలో మెన్షన్ చేస్తాం. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఎక్కడైతే ఎస్సీలు ఉంటారో, ఎక్కడైతే బీసీలు ఉంటారో, ఎక్కడైతే ఎస్టీలు ఉంటారో, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, అసైన్డ్ భూములు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళను బెదరగొట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ కొనుగోలు చేసిన ఆ బినామీలకు ల్యాండ్ పూలింగ్ పేరుతో 10 లక్షలు కొన్న భూమి 1,80,00,000 2 కోట్ల రూపాయలకు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ భూములు పేదవాడి దగ్గర నుంచి తీసుకుని బినామీలకు ఇవాళ అంటకడతా ఉన్న పరిస్థితి. అంతేనా గణేష్? అవును సార్. ఇదేనా జరిగింది మన మధుపాకలో? ఇదేనా జరిగింది మధుపాకలో? రూపాయి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు తీసుకునే ప్రయత్నం మా రైతుల మీదే మీరు ప్రయోగిస్తున్నారు. మేము రుణమాఫీలు అడుగుతున్నామన్నా, మాకు గిట్టుబాటు ధర ఇవ్వమని అడుగుతున్నామన్నా, మా దగ్గర భూములు లాక్కుంటే ఇదేమి అడగమని మీకు ధైర్యంగా ఉంది. దానికోసం అంతా చేస్తున్నారు. మేము రుణమాఫీ అడుగుతున్నామండి, మేము గిట్టుబాటు ధర అడుగుతున్నామండి, మాకు విత్తనాలు ఇవ్వండి, న్యాయం అడుగుతున్నామండి. ఈరోజు మా భూములు లాక్కున్న పరిస్థితి మీరు చేస్తున్నారు. అలా చేస్తే రైతు అనేవాడు ఉండడు, ఏమి అడగడు కదా, ఎలాగైనా చేయొచ్చు కదా. మా రైతులు మాత్రం మాకు కష్టపడడం తెలుసు, మాకు కష్టపడి మీ అందరికీ అన్నం పెట్టడం తెలుసు. మా చేతిలో అనేక పరికరాలు ఉంటాయి, చూస్తూ ఊరుకో. మమ్మల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. రైతులందరం కూడా పోరాడతాం, పోరాడతాం, పోరాడి తీరుతాం. మా భూములు మాత్రం ఇచ్చేది లేదు. మధుపాక గ్రామం గణేష్ చెప్పిన బాధాకరమైన ఘటన. అసైన్డ్ భూమి గణేష్ కూడా ఒక ఇంతకు ముందు ప్రభుత్వాలు భూములు ఇస్తే ఆ భూములు బలవంతంగా ఇష్టం లేకపోయినా లాక్కునే కార్యక్రమంలో బాధితులుగా ఉన్న గణేష్ చెప్పిన కథ అది. మైక్ తీసుకో తల్లి, పక్కన పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో తల్లి, నోట్ దగ్గర పెట్టుకోము. మీ పేరేం పేరు తల్లి? వరలక్ష్మి తల్లి. మీరు కూడా మధుపాకేనా? చెప్తలే మేము వాళ్ళకి 10 లక్షలకు అమ్మలేదని దౌర్జన్యంగా నైట్కి జైసిపులు తీసుకొచ్చి ఒక పెద్ద చెట్లు కొనేసి రోడ్లు వేసేసారు సార్. అంటే 10 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా మాకొద్దు, 2 కోట్ల రూపాయలు పైన విలువ చేసే ఈ భూములను మీరు ప్రభుత్వం తీసుకుంటుంది, మాకు ఇవ్వకపోతే బలవంతంగా అప్పుడు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు, మేమైతే 10 లక్షలు ఇస్తాము అని చెప్పి మీరు ఏదైతే భిక్ష వేసినట్టుగా మోసం చేసి మా దగ్గర నుంచి తక్కువ రేటుకు భూములు లాక్కునే కార్యక్రమం చేయాలనుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తే మేము ఇవ్వము అని మీకు చెప్తే ఇవ్వము అని చెప్తే అయినా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి రోడ్లు వేసేసారు. రోడ్లు వేసి బలవంతంగా భూములు
లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చేస్తున్నారండి. అంతేనా తల్లి? అంతే సార్. గట్టిగా పోరాటండి తల్లి. ఇంకొక ఇద్దరు జానం ఇంకిద్దరితో మాట్లాడించు మిగతా సమర్పిస్తారు. దాని అయిపోకరన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాట్లాడాలనుకుంటారు అన్న. దానమ్మా ఎక్కువ మంది వద్దులేనా, ఎందుకనంటే అందరి ఇష్యూస్ ఒకటే ఉన్నాయి. ఒక నలుగురితో మాట్లాడిద్దాము. ఎవరైనా మరి ఖచ్చితంగా మేము మాట్లాడాలని అనుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి. మీ పేరేం పేరునా? వెంకట్. ఏ ఊరు వెంకటనా? చోడవరం నియోజకవర్గం, డోలుగుంట మండలం, జేపీ అగ్రహారం గ్రామం. పేరేం పేరు? నా పేరు చెప్పు వెంకటన్న, సమస్య ఏంటన్నా? సార్, మాకు మా తాతల ముత్తాతల నుంచి 300 సంవత్సరాలుగా 450 ఎకరాల భూమిలో మా ఊరు జనం మొత్తం సాగు చేసుకొని బ్రతుకుతున్నాం సార్. 450 ఎకరాలలో మీ గ్రామంలో ఉన్న మీ రైతులందరూ కూడా ఊరు మొత్తం అందులోనే సాగు చేసుకుని ఊరంతా సాగు చేసుకుని బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడు ఏమైందినా? ఇప్పుడు దానికి 130 ఎకరాలకి ఎవరో రాజుగారిని తీసుకొచ్చి పాస్ పుస్తకం చేయించి వాళ్ళకి అప్పచెప్తున్నారు సార్. ఎవరు రాజు అనే రాజుగారిని తీసుకొచ్చి వాళ్ళ పేరును పాస్ పుస్తకం చేయించి వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు కూడా చేసేసారు సార్. మీ భూములు వాళ్ళ పేరుతో పాస్ పుస్తకాలు చేసేసారు. వాళ్ళ పేరును పాస్ పుస్తకం చేశారు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు సార్. ఆ భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు సార్. వాళ్ళకి భూమి ఎక్కడుందో తెలియదు, భూమి సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియదు. మీ భూములు అవి పట్టా భూములే. పట్టా భూములు సార్. అసైన్ భూములు కాదు, పట్టా భూములే. పట్టా భూములు మా దగ్గర ఉన్నాయి సార్. పట్టా భూములే. జేపీ అగ్రహారం, చోడవరం నియోజకవర్గం పట్టా భూములు 450 ఎకరాల్లో వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఆ ఊర్లో ఎవరో రాజుగారు అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి బినామీ అట. ఆయన తెలియట. వీళ్ళ పేరు మీద ఉన్న భూములు ఉండాల్సిన పేరు, వీళ్ళ పేర్ల మీద ఉండాల్సిన భూములు ఆయన పేరు మీదకి పాస్బుక్లు దాటి పాస్బుక్లు రాసేసారు. అంతేనా? అవును సార్. అడిగారా మీరు? అడిగాం సార్. నిలదీశారా? నిలదీశాం సార్. ఏమైంది మరి నిలదీస్తే? ఎకరాకి 10 లక్షలు మమ్మల్ని ఇమ్మంటున్నారు సార్. నిలదీస్తే మా భూముల్లోకి మీరు వచ్చి ఈ భూములు మాయి అని చెప్పి మా భూములు లాక్కోవడం ఏమిటని చెప్పి నిలదీస్తే, ఇదిగో దస్తావేజులు మీ పేరుతో లేవు, కావాలంటే పోయి రిజిస్టర్ ఆఫీసు చెక్ చేసుకోండి, ఎప్పుడో మారిపోయాయి. కంప్యూటర్ బటన్ నొక్కండి, ఎప్పుడో మారిపోయాయి, ఇప్పుడు మా పేరుతో ఉన్నాయి. ఎదురు మీరు 10 లక్షలు ఇస్తే మీ భూముల వల్ల మీకే రిజిస్ట్రేషన్ చేసేదానికి ఆలోచన చేస్తాము అని చెప్తా ఉన్నా. ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేదు సార్. తగిలి పోలీసులు వచ్చి కొట్టిస్తారట సార్. మమ్మల్ని ఖాళీ చేపిస్తారట. ఇవ్వకపోతే పోలీసులతో కొట్టిస్తారట, తరిమి కొట్టిస్తారట సార్. కొట్టిస్తారట. ఇంతకన్నా దారుణం ఏది లేదని అంటావు. చేయడానికి అవకాశం ఏమి లేక మిమ్మల్ని సంప్రదించాం సార్. చేయడానికి ఏమీ లేక ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కనీసం మీకు తెలియజేసుకుంటే మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం సార్. కనీసం నాకన్నా చెప్తే కనీసం న్యాయం అన్నా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఊరంతా తరఫున మీకు రుణపడి ఉంటాం సార్. ఊరంతా తరఫున మీ అందరికీ నడుస్తా ఉన్నాను. ఒక్క అంగుళం కూడా మీ భూములు పోకుండా ఒకవేళ పొరపాటున వీళ్ళ తీసుకునే కార్యక్రమం చేస్తే ఒక సంవత్సరమే వీళ్ళ పాలన. దాని తర్వాత వచ్చే ఇవాళ భూములు లాక్కుంటా ఉన్నా రాక్షసులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, అంగుళం కూడా పొట్టిగా రాబట్టి వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి తిట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి. అంతేకాదు ఈ పని చేసిన రాక్షసులను జైళ్లకు పంపించే కార్యక్రమాలు కూడా దగ్గర చేస్తామని చెప్పి గట్టిగా పోరాడుతాను.
ఇంకా చివరికి ఒకటి రెండు కేసులు ఇస్తాను. ఏం పేరునా? ఈ పేరు ఏం పేరునా? గోవిందన్న, పాయికరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి గ్రామం, నక్కపల్లి మండలం. ఏ ఊరున్నా? అమలాపురం పంచాయతీ. నక్కపల్లి మండలం, అమలాపురం పంచాయతీ, పాయికరావుపేట నియోజకవర్గం. పేరు గోవిందన్న. చెప్పు గోవిందన్న, సమస్య ఏంటి? అన్న మన పంచాయతీలో అటువైపు తిరిగిన మన పంచాయతీలోన 375 సర్వే నంబరు ఊరకొండన్న 275 ఎకరాలన్న. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్స్ సర్పంచ్ అయినంపూడి శ్రీరామచంద్రరాజు ఆధ్వర్యంలో, మండల నాయకుల ఆధ్వర్యంలో 38 మంది పేరుని 50 ఎకరాలు వెబ్లైన్ లో 2016 జూలై 13ని ఆన్లైన్ చేసుకున్నారన్నా. మన ఏరియా అంతా కూడా పీసీపీఆర్ పరిధిలో ఉందన్నా. అంటే ఇవన్నీ 275 ఎకరాలు ఈ గ్రామంలో అసైన్డ్ భూముల, రైతుల భూములు అన్న? గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి 275 ఎకరాలు. ఏమైంది అన్న? 38 మంది పేరుని 50 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నారన్న. వాళ్ళంతటి వాళ్ళే ఆన్లైన్ లో 35 మంది పేర్ల మీద ఆన్లైన్ చేయించుకున్నారన్న. చేయించుకొని వెబ్లైన్ ఆన్లైన్ చేసుకొని గవర్నమెంట్ భూములు 35 పేర్లతో వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో ఆన్లైన్ చేయించేసుకుని వాళ్ళు ఆల్రెడీ ప్యాకేజ్ కోసం, సర్వే కోసం ప్రయత్నం చేశారు. అది చేసుకుని ఆ భూములు అక్విజిషన్ కి ఇవ్వాలన్నా? వాళ్ళకి భూములు లేకపోయినా సరే భూములు మావి సాగులో ఉన్నామని చెప్పేసి పంచాయతీ మీదకి దాడి చేశారండి. అదే ఆ రికార్డులన్నీ వాళ్ళ పేర్లకు ఎక్కించుకుని ఆ తర్వాత ఆ భూములతో ఏం చేయాలని? భూములు ఆన్లైన్ చేసి డబ్బులు కాయడం. ఆ భూములు గవర్నమెంట్ తీసుకుంటా ఉందా? అక్విజిషన్ చేస్తా ఉందా? ఏ దానికోసం? పీసీపీఆర్ లో గవర్నమెంట్ భూసేకరణ చేసే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ భూసేకరణ చేస్తా ఉంటే అంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ గా ఉన్న 275 ఎకరాలు పీసీపీఆర్ లో అక్విజిషన్ చేస్తా ఉన్నారు, జరగబోతా ఉంది అని ఆ 275 ఎకరాలు ఎమ్మెల్యే గారికి సంబంధించిన బినామీల పేర్లతో 35 మంది పేర్లతో రాపించడము, ఆ తర్వాత ఆ 35 మంది ల్యాండ్ అక్విజిషన్ లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోకుండా ఈ 35 మంది దగ్గర గవర్నమెంట్ భూములు తీసుకోవడము, భూములు తీసుకున్న తర్వాత దానికి కాంపన్సేషన్ గవర్నమెంట్ ఈ 35 మందికి అంటే ఎమ్మెల్యే గారి బినామీకి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని అంటే మేమందరం అన్నా మా నియోజకవర్గ సమన్వయకర్త వీస రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ వారికి చాలా గట్టిగా మా పంచాయతీ అంతా కూడా భారీగా తెలియజేశామన్నా. ఆ విషయంపై ఆల్రెడీ తహసీల్దార్ గారు ఒక విఆర్ఓ కూడా సస్పెండ్ అవ్వడం జరిగిందన్న. మా నియోజక సమన్వయ వీస రామకృష్ణ గారు చాలా బలంగా ఆ విషయంపై ఏదనుకున్నా మాత్రం ప్రభుత్వం వాళ్ళకి అంకే స్థితిలోకి మాత్రం వెళ్ళడం లేదన్న. గట్టిగా పోరాటం చేస్తే, గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే నిజమని చెప్పి రుజువై తహసీల్దార్ మీద సస్పెన్షన్ దాకా కూడా పేపర్లో వచ్చి గొడవలు చేసి అన్ని జరిగితే ఆ స్థాయికి పోయాయి. కానీ ఆ బినామీల మీద ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు కూడా రద్దు అవ్వలేదన్న. ఇంకా రద్దు కూడా కాల. ఇంకా రద్దు కూడా కాల. పేరేం పేరున మాట్లాడతాను, కొంత గట్టిగా అడుగుదాం. ఇంకా లాస్ట్ ఇంకొకరిని పెడదామన్నా తర్వాత నేను మాట్లాడేస్తాం. మైక్ తీసుకోబా. మీ పేరేం పేరునా? నా పేరండి అబ్దుల్ ఖాదర్ బాషా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఒక్క నిమిషం, మీ పేరేం పేరునా? ఖాదర్ బాషా అండి. ఖాదర్ బాషా. బాషా అన్న? ఎస్. బాషా అన్న, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎస్. ఎక్కడన్నా మీరు ఉండేది? నేను ఉండేది గాజువాక మీది. చెప్పు బాషా అన్న, విషయం ఏందన్నా? సమస్య విషయం అంటే విశాఖపట్నం కలెక్టరేట్ లో అన్న ఈ రోజు గురించి చెప్తున్నాం కదా. నాకు బాగా తెలుసు, 10 సంవత్సరాల నుండి కలెక్టర్ ఆఫీస్ ఎవరు ఎన్ని దినాల నుంచి అక్కడే కూర్చున్నారు, ఎవరు ఎన్ని దినాల నుంచి కదులుతున్నారు, ప్రజలు ఎంతమంది ఫిర్యాదు చేస్తున్నారు, ఎంతమందికి పరిష్కారం అవుతుంది. కానీ పై అధికారుల నుంచి వచ్చిన లెటర్లు కూడా లెక్కలు చేయలేని అధికారులు ఉన్నారు ఇక్కడ. మాజీ సైనికులు కూడా అలాగే ఇబ్బందులు, అలాగే ప్రజలు కూడా ఇబ్బందులు.
మన దేశాన్ని కాపాడాం, ప్రజలు కూడా కాపాడుతాం. భాషన్న మీ సమస్య ఏందన్నా, అసలు ఏం జరిగిందన్నా? సార్, నాకు మాజీ సైనిక కోటాలో చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో 3 ఎకరాల 40 సెంట్ల భూమి 2005లో ఇచ్చారు. 3 ఎకరాల భూమి మీకు ఎప్పుడు ఇచ్చారు? 2005లో. 2005లో. నాకు చూపించా చెప్పలేదు, నేను అందరు నమ్ముతారులే, పర్వాలేదండి. తర్వాత 2008లో ఒక తహసీల్దార్ గా రేట్ చేశారంటే పి కృష్ణమూర్తి, పెంటకోటి అప్పలనాయుడు. ఈ కుంభకోణం అండి, అంటే చదువుకున్న పుస్తకాలు అయిపోయినవి. అంటే ఏం జరిగిందన్నా? మీ భూమి ఏం జరిగింది? మీ భూమిని ఏం చేసినారు? నా భూమి 2005లోని 591/4లో పట్టా కేటాయించారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి. 2008లోని అవతల వ్యక్తికి 600 సర్వే నెంబర్ 2006లో కేటాయించారు. ఆ వ్యక్తి ఎవరో తెలీదు, కానీ రెవెన్యూ వాళ్ళు మామూలుగా ఇష్టపడి ఆడికి ఇచ్చిన 605 సర్వే నెంబర్ కొట్టివద్ద చేసి నా సర్వే నెంబర్ దిద్దుబాటు చేశారు. ఈ విషయంపై ఆర్టీఐ యాక్ట్ సహచట్టం ద్వారా సందర్శిస్తే అవినీతి బయటపడింది. అదే ఇప్పుడు కలెక్టర్ సంజయ్ కుమార్ గారి తర్వాత ఎంతమంది కలెక్టర్లు వచ్చారు, ఎంతమంది దీనిపై న్యాయం చేశారు, సిసిఎల్ లెటర్లు కూడా బేఖాతరు చేశారు. అలాగే ఆంధ్ర సబ్ ఏరియా అక్కడి నుంచి కూడా లెటర్లు వచ్చాయి, దీన్ని కూడా లెక్కలు చేయలేదు. ఇలాగా నేనే కాదు, ఇలాగ ఎంతమంది ప్రజలు బాధితులు ఉన్నారు. నేను దీని గురించి మరి రిక్వెస్ట్ గా చేస్తున్నాను, ఈ బాధలు ఎవరికి రాకూడదని చెప్పి నేను మరి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. గట్టిగానే పోరాడుతాను బస్సున. ఇంకా లాస్ట్ ఒకటి పెడదామన్నా, ఇంక అంతకని ఇంకా ఒక చాలా బంగ చివరిగా ఒకరిని పెడదాం. ఇంకా లాస్ట్ తన వైకి తీసుకున్నా, కిందకి ఇచ్చా. మీ పేరేం పేరునా? గోవింద్ అండి. ఏ ఊరు గోవిందన్న? గాజువాక అన్న. గాజువాక గోవిందన్న. చెప్పండి సమస్య ఏందన్నా? ఇది అటువైపు తిరగాలి, అటువైపు తిరుగు. పరవాడ మండలం లంకెలపాలెం అన్న. పరవాడ మండలం లంకెలపాలెం. లంకెలపాలెం. గవర్నమెంట్ భూమి 5 ఎకరాల 7 సెంట్లు అన్న. గవర్నమెంట్ భూమి 5 ఎకరాల 7 సెంట్లు. ఏమైంది? 2010 వరకు గవర్నమెంట్ ల్యాండ్ అండి. 2010 దాకా గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఓకే. ఆ తర్వాత నుంచి ట్యాంపరింగ్ జరిగింది, రికార్డ్ ట్యాంపరింగ్ జరిగిందండి. అదే అధికారుల దృష్టి తీసుకెళ్లారు సార్. దాని మీద ఎటువంటి చర్యలు లేవు సార్. తప్పు జరిగింది అని అధికారుల దృష్టికి తీసుకొని పోయినా కూడా యాక్షన్ తీసుకొని పరిస్థితి కనిపిస్తా ఉంది అనేది చెప్తా ఉన్నాను. అవునండి. చెప్తాను, అన్ని కలిపి కొట్టేసరి మాట్లాడతాను నేను. మాట్లాడు, అన్ని మాట్లాడు. చాలా శేఖర్, ఇంకా లాస్ట్ శేఖర్, ఇంకా చెప్పు శేఖర్. ఏ ఊరు శేఖర్? అనకాపల్లి మండలం చెప్పు శేఖర్, సమస్య చెప్పు. అనకాపల్లి మండలం నియోజకవర్గంలోని అనకాపల్లి మండలంలో 137 సర్వే నంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ 25 ఎకరాలు, 25 ఎకరాల్లో లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ వేసి వాళ్ళు మొత్తం అంతా చేసిన, మేము పోరాటం చేసి అక్కడ ధర్నాలు చేసిన, అలాగే కలెక్టర్కి గవర్నమెంట్ భూమి వేరే వాళ్ళ పేర్లతో రాసేయడము, వాళ్ళు లేఅవుట్లు వేసి అమ్మే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సింది దగ్గరుండి చేయిస్తా ఉంది. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా పెట్టాను సార్, నా మీద ఇంటికి వచ్చి దాడి చేశారు. కంప్లైంట్ పెడితే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఆ కంప్లైంట్ అని పిలిపించలేదు సార్ పోలీస్ స్టేషన్. కనీసం కంప్లైంట్ చేసిన తర్వాత, చూసిన తర్వాత, కనీసం గవర్నమెంట్ ల్యాండ్ పోతా ఉంది అని చెప్పినా కూడా, ప్లాట్లు వేసి అమ్ముతున్నారని చెప్తా ఉన్నా కూడా కనీసం పట్టించుకునేవాడు లేడు. వాళ్ళని పిలిపించిన పరిస్థితులు లేవు. అందరూ జనభూమి కమిటీలో ఉన్న వాళ్ళంతా కలిపి వచ్చి దౌర్జన్యంగా తోట కూడా కొట్టేశారు సార్. దౌర్జన్యంగా వచ్చి చేద్దాం శేఖర్. ఇవ్వండి సార్, దౌర్జన్యంగా తోట కొట్టేశారు జనభూమి కమిటీ వాళ్ళు. ఓన్లీ జనభూమి కమిటీ 4 నెంబర్లు వచ్చి దౌర్జన్యంగా తోట కొట్టి 137లో గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తున్నా కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో కంప్లైంట్ పెట్టాను సార్. దానికి మళ్ళీ ఫిర్యాదు గురించి ఆర్టీ యాక్ట్ లో అడిగినా సరే సమాధానం మీ పరిష్కారం అయిపోయిందని చెప్పారండి, అంతే. శేఖర్ చెప్తా ఉన్నది అనకాపల్లిలో, అనకాపల్లి టౌన్ లోనే శేఖర్. రూరల్ సార్, అనకాపల్లి రూరల్ మండలం. అనకాపల్లి రూరల్ లో ఏ ఊరు? తలారువానిపాలెం సార్, కొత్త తలారువానిపాలెం. కొత్త తలారువానిపాలెం. కొత్త సరాని వారి పాలెంలో జరిగిన ఘటన ఇది, అంతేనా శేఖర్? అంతే. గట్టిగా పోరాడుతున్నా శేఖర్.
రైతుల చేత, పేదవాడి చేత వాళ్లకు జరుగుతా ఉన్న అన్యాయాలు కొంతమంది చేత ఇవాళ మాట్లాడించడం జరిగింది. సమయాభావ కారణం వల్ల ఇటువంటి ఘటనలు గన మైకిచ్చి మాట్లాడమని చెబితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇదే సమస్యలు తీసుకొని చెప్పుకోవచ్చు, ఇక్కడికి వచ్చి జరుగుతా ఉన్న బాధలు చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ మొన్నటికి మొన్న మనం అందరం కూడా చూసాం. ఇక్కడి కలెక్టర్ ఈ మధ్యకాలంలోనే ఒక ప్రకటన చేశాడు. ఈ మధ్యకాలంలోనే ఆయన చేసిన ప్రకటన ఏమిటో తెలుసా? జిల్లాలో 43 మండలాలున్నాయి. 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్కులు ఉన్నాయి. వీటిలో 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్కులు అంటే సర్వే నెంబర్లు కనపడడం లేదట. 16,375 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ అంటే సర్వే నెంబర్లలో 106,239 ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి కనిపించడం లేదట. పైగా కలెక్టర్ ఏమన్నారో తెలుసా? హుదూద్ వచ్చినప్పుడు పోయాయట. నిజంగా హుదూద్ వచ్చినప్పుడు మనం అంతా కూడా చూసాం. హుదూద్ వచ్చి 3 సంవత్సరాల తర్వాత ఇవాళ కలెక్టర్కు గుర్తొచ్చిందట ఈ మాట. హుదూద్ వచ్చినప్పుడు మనం అంతా కూడా చూసాం. హుదూదులో సునామీ మాదిరేమి నీళ్ళేమి రాలా, ఊరికొక గాలి వచ్చింది, గాలితో పాటు కొద్ది గొప్ప వర్షం వచ్చింది, వెళ్ళిపోయింది. అంతేగాని ఇలా కలెక్టర్ల బిల్డింగులు, ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగులన్నీ కూడా గాలికి ఎగిరిపోయినట్టు మనం ఎప్పుడు కూడా చూడలా. అందరూ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళం. నేను వచ్చి 11 రోజుల పాటు ఇదే విశాఖపట్నంలోనే హుదూద్ జరిగినప్పుడు ప్రతి ప్రాంతాన్ని సందర్శించిన. 11 రోజుల పాటు ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉన్నా. హుదూద్ వచ్చినప్పుడు వీళ్ళు చేసే అన్యాయమైన పని ఏమిటంటే రెవెన్యూ రికార్డును మొత్తంగా మాయం చేసేయడం, రెవెన్యూ రికార్డును ఎలా కావాలనుకుంటే అలా మార్చేసుకోవడం, పేరేమో హుదూద్ వచ్చినాయి రికార్డులు పోయినాయని చెప్పి చెప్పడం. అక్షరాల 106,000 ఎకరాలకు సంబంధించిన పరిస్థితి ఇది. దాదాపుగా ఉట్టి గవర్నమెంట్ భూములే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 23,876 ఎకరాలు ఈ అక్రమాలకు గురయ్యాయి అని చెప్పి సాక్షాత్తు కథనాలు, మీడియాలలో కథనాలు కూడా వినపడతా ఉన్నాయి. దాదాపుగా 375 రీసెటిల్మెంట్ రిజిస్టర్లు కనిపించడం లేదట. నిజంగా ఇంత దారుణంగా స్కాములు జరుగుతూ ఉంటే, దారుణంగా స్కాములు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే రికార్డులు మాయం చేస్తా ఉన్నారు, రెవెన్యూ రికార్డులు ఎలా కావాలనుకుంటే అలా మార్చేస్తున్నారు. ఇది మన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు గారి భూములు. గంటా శ్రీనివాసరావు గారి బంధువు భాస్కర్ రావు అనే ఆయన తనకు సంబంధం లేని భూములు తన పేరుతోనే డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకుకు ఆ భూములు తాకట్టు పెట్టేసి బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడే మనం చూస్తా ఉన్నాం. సర్వే నెంబర్ 122/11/11లో పేదల కాలనీలోని ఇల్లు, ఆ భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు తనయ్యి అని. గంటా బంధువు భాస్కర్ రావు గారు బ్యాంకుల్లో కదువు పెట్టిన భూములు ఇవి. కదువు పెట్టిన సర్వే నెంబర్లు 122/9, 10, 11, 12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతర భూములు పేరిట, అంటే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములు కూడా
తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి, ప్రభుత్వ భూములు కూడా తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకుల్లోకి తీసుకొని పోయి బ్యాంకుల్లో ఆ భూములను తాకట్టు పెట్టేసి లోన్లు తెచ్చుకుంటా ఉంటే ఇదే విశాఖపట్నం జిల్లా అధికారులు దగ్గర ఉండి దాన్ని చేయిస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దగ్గర ఉండి గంట ఈ పనులు చేయిస్తా ఉన్నాడంటే గంట ఒక్కనికే సంబంధం లేదు. ఇది గంటాకింత నారా లోకేష్ కింత అని చెప్పి పంచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గంటా గారు సాక్షాత్తు ఒక మంత్రి రెవెన్యూ రికార్డులు మార్చి తన బంధువుల చేత బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటా ఉన్నారు. ఆ కంపెనీలో ఇంతకు ముందు గంటా గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే గంటా గారి గురించి అయ్యన్న పాత్రుని ఇంకొక మంత్రి మాట్లాడుతూ అన్నాడు, విశాఖలో దోపిడీ భూదందా జరుగుతుంది, ఈ దందాను ఎందుకు అరికట్టలేకపోతున్నాము, ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి అట. అయ్యన్న పాత్రుడనే మరే మంత్రి అన్న మాటలు ఇవి. రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఈ దందా సాగదు, అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలు. ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వారు విశాఖ జిల్లాలో భూ కబ్జాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకంగా జరుగుతా ఉన్న స్కాముల మీద ఏకంగా పత్రికలకు ఎక్కాడు. 3 సంవత్సరాలు అయిపోయింది. కలెక్టర్ గారు హుదూద్ తుఫాన్లో ఇవాళ డాక్యుమెంట్లు పోయాయి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే కలెక్టర్ గారు ఇదే జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా ఇంతకుముందు ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం ఇదే కలెక్టరే, తర్వాత ఉడా చైర్మన్ కూడా ఆయన ఇదే కలెక్టరే, జీవీఎంసీ కమిషనర్ కూడా ఆయనే, ఇప్పుడు మళ్ళా కలెక్టర్గా కూడా ఆయనే వచ్చాడు. అధికారులు దగ్గర ఉండి మంత్రులతో కొల్యూడై, ఎమ్మెల్యేలతో కొల్యూడై, తెలుగుదేశం పార్టీ నాయకులతో కొల్యూడై ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన జీవోలు ఇచ్చే పరిస్థితిలో లోకేష్ గారితో కూడా కొల్యూడై ఏకంగా జీవోలు ఇప్పిస్తే ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, చివరికి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న భూములను కూడా వాళ్ళ పేర్లతో రాయించుకొని భూదందాలు చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇదే భూదందాకు సంబంధించి చోడవరం ఎంపీపీ గున్నూరు వెంకట సత్యనారాయణ అంటే పెద్దబాబు, గున్నూరు వెంకట సత్యనారాయణ అంటే పెద్దబాబు, చోడవరం ఎంపీపీ కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, తన భార్య కొండతల్లి పేరుతో మరో 25 ఎకరాలు వాళ్ళ పేర్లతో రాయించేసుకున్నారు భూములు వేరే వాళ్ళే. ఈనాడు కథనం పేపర్ వచ్చింది కూడా పేపర్ వచ్చింది కూడా సాక్షి కాదు, ఈనాడు కథనాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా. ఇదే భూములు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వస్తా ఉన్నాడు, ధర్నా చేస్తా ఉన్నాడు కలెక్టర్ దగ్గర అని చెప్పి ఇవాళనే కంప్యూటర్లలో రికార్డులలో మళ్ళీ పేరు సరిచేశారు. అంటే కంప్యూటర్ బటన్ అనేది ఎలా ఉంది అని అంటే, జగన్ వస్తున్నాడు అని అంటే ఇంకొక బటన్ నొక్కుతారు, జగన్ రావడం లేదు అని అంటే ఇంకొక బటన్ నొక్కేస్తున్నారు. ఇంత దారుణంగా ఇవాళ భూములు కాజేస్తా ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఇదే పరిస్థితికి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, ఇదే విశాఖపట్నంలో జరుగుతా ఉన్న స్కాములు ఎలా ఉన్నాయి అనంటే,
ఎంబీబీఎస్ మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గీతం కాలేజీలు అని చెప్పి కాలేజీలు నడుపుతా ఉన్నాడు. ఎవరికైనా అని చెప్పి అందరం అనుకోవచ్చు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి బంధువు. ఈయన పేరుతో ఈయన రిషికొండలో 55 ఎకరాలు ఆల్రెడీ ఈయన కబ్జా చేసేసి, అది గవర్నమెంట్కు సంబంధించిన భూములు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సంబంధించి అలాట్మెంట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ వేరే బిల్డింగులు కట్టాలన్న ఆలోచనతో గవర్నమెంట్ సంస్థలకు అలాట్ చేసిన భూములు ఈయన కబ్జా చేసేయడము, కబ్జా చేసిన తర్వాత ఆ భూములు నాకే ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడము, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో తీర్మానం చేసి ఆ భూములు ఎంబీబీఎస్ మూర్తి తన బంధువుకు ఇచ్చేయడము. భూముల విలువ 55 ఎకరాలు రిషికొండలో భూముల విలువ అక్షరాల 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయల భూములు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన బంధువులకు ఇచ్చేసేయడం. అంతటితో ఆగిపోలా. ఇదే ఎంబీబీఎస్ మూర్తికి చంద్రబాబు నాయుడు గారు మరో 7 ఎకరాలు పేదవాడికి ఆ దివంగత నేత ఇల్లులు కట్టించాలి అని రాజీవ్ స్వగృహ కోసం అని చెప్పి అప్పట్లో జీవో ఇష్యూ చేసి పేదవాడికి ఆ భూములు కేటాయింపులు చేశాడు. 7 ఎకరాల ఆ భూమిని పేదవాడికి కేటాయింపు చేసిన ఆ భూములు ఎంబీబీఎస్ మూర్తి గారు కబ్జా చేసేశారు. కబ్జా చేసేసి ఆ భూములు తనకే అలాట్ చేయమని చెప్పి తాను అడగడం, చంద్రబాబు నాయుడు గారు దానికోసం వెంటనే అప్రూవల్ ఇచ్చే పరిస్థితిలోకి పోవడం. దాని విలువ దాదాపుగా దగ్గర 100 కోట్ల రూపాయలు. చివరకు ఆ భూములన్నీ కూడా ఎంక్రోచ్ అయ్యాయని ఇదే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ఇంతకు ముందు కలెక్టరు ఏకంగా రాజీవ్ స్వగృహకు రాశాడు లేఖ. మీ భూములు మీరు కాపాడుకోండి, ఒక అన్యాయస్తుడు మీ భూముల మీద కన్నేశాడు, మీ భూములు మీరు కాపాడుకోండి అని చెప్పి ఏకంగా కలెక్టర్, ఇంతకు ముందు కలెక్టర్ ఏకంగా కాపాడుకోండి అని చెప్పి లేఖలు రాస్తా ఉన్నారు. భూములు కబ్జాలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సర్వే చేసిన డీటెయిల్స్ ఈ మాదిరిగా అధికారులు ఇస్తా ఉన్నా కూడా సొంత బంధువులకు 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇదే విశాఖపట్నం జిల్లాలో విశాఖ శివార్లలో భీమిలి నియోజకవర్గంలో అక్షరాల 358 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూములు దగ్గరుండి గంటా గారు తన బినామీల చేత కొనుగోలు చేయిస్తాడు. అసైన్డ్ భూములు ఎవరు కొనుగోలు చేయకూడదు, నేరం. అయినా కానీ తన బినామీల చేత తాను కొనుగోలు చేయిస్తాడు. కొనుగోలు చేయించిన తర్వాత జీవోలు ఇస్తారు. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి భయం చూపించి అసైన్డ్ భూములు కాబట్టి మీకు డబ్బులు రావని చెప్పి 358 ఎకరాలు తాను కొనుగోలు చేయిస్తాడు రైతులను బెదరగొట్టి. ఆ అసైన్డ్ భూములంటే ఆ ఎస్సీలు, ఆ ఎస్టీలు, ఆ పేద బీసీలకు సంబంధించిన భూముల్లో ఇటువంటి పెద్ద గద్దలు వచ్చి తన్నుకొని పోయే కార్యక్రమం చేయడానికి భాగంగా చేస్తారు. దాని తర్వాత అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ లో చేయొచ్చు, తీసుకోవచ్చు, అగ్రిమెంట్ హోల్డర్లకు కూడా ఈ హక్కు ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు లోకేష్ ద్వారా జీవోలు కూడా ఇప్పించేస్తారు. పెందుర్తిలో ఇంతకు ముందే మనం విన్నాం, మధుపాకలో దాదాపుగా 955 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములు దగ్గర ఉండి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు దగ్గరుండి ఆ అసైన్డ్ భూముల మీద కన్నేసి ఆ అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేయడం. ఆ కొనుగోలు చేసిన తర్వాత అగ్రిమెంట్ దారులు కూడా ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వచ్చు అని చెప్పి ఆ జీవోలతో వాళ్ళు 10 లక్షల రూపాయలు కొనుగోలు చేసి, గవర్నమెంట్ అయితే మీకు 1,00,000, 2 లక్షలు కూడా ఇవ్వదు అని చెప్పి భయపెట్టించి 10 లక్షలకు కొనుగోలు చేసి చివరికి ఆ భూములు ల్యాండ్ పూలింగులతో కలుపుకొని 2 కోట్ల రూపాయలకు అమ్ముకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆయన నాకింత
లోకేష్ బాబుకి ఇంత అని చెప్పి డీళ్లు మాట్లాడుకుంటే పరిస్థితిలోకి పోతా ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనని అడుగుతా ఉన్నా. పక్కనే దాశపల్లా భూములు కనబడతాయి. ఇవే దాశపల్లా భూముల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్నాడు. వెళ్ళి ఆ దాశపల్లా ఆఫీసులోనే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా దాశపల్లా భూములు వివాదాస్పదంగా ఉన్నాయి, అటువంటి భూముల్లో మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అది మీరు ప్రైవేట్ భూములను కబ్జా చేశారా, గవర్నమెంట్ భూములను కబ్జా చేశారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీద నాకు చాలా ప్రేమ ఉంది అని మంచి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటే ఆ మంచి ఎయిర్పోర్ట్ మూసేస్తాడట, భోగాపురంలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ తెరుస్తాడట. మంచిదే, ఏదో ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తా ఉందంటే మంచిది. కానీ ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంతా భూములు కొనుగోలు చేశాక అక్కడే వాళ్ళ భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ అక్కడికి వచ్చేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భూములు మాత్రం తీసుకోరు, అక్విజిషన్ చేయరు. కానీ వేరే వాళ్ళ రైతుల భూములు అన్ని అక్విజిషన్ చేసేస్తారు. పక్కనే అయ్యన్న పాత్రుడి భూమి ఉంది, ముట్టుకోరు. పక్కనే ఎంపీ గారి భూమి ఉంది, అది ముట్టుకోరు. కారణం నాకింత లోకేష్ బాబుకి అంత అని చెప్పి పంచుకోవడం. నిజంగా ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఏవైనా పేదవాడి భూములు ఏదైనా ఉన్నాయి అనంటే అది ఈ పెద్దవాళ్ళ కళ్ళు ఎప్పుడు పడతాయి, ఆ భూములు ఎప్పుడు పోతాయి అని చెప్పి ఇవాళ పేదవాడు భయపడుతూ ఉన్న పరిస్థితి ఇవాళ ప్రతి చోట కూడా కనిపిస్తా ఉంది. ఇవాళ నేను ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కనిపిస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న ఎంక్వైరీలు ఏమిటో తెలుసా? మొట్టమొదట బహిరంగ విచారణ చేస్తామన్నారు. బహిరంగ విచారణ చేస్తే ఇలా వేల మంది వస్తారు, వచ్చి అన్యాయం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు అని చెప్పి బహిరంగ విచారణను తీసేశారు. తీసేసి అక్కడ సిట్ అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఎంక్వైరీ చేయిస్తారట. ఈ సిట్ లో ఎవరో తెలుసా? ఆఫీసర్లంతా కూడా ఈ సిట్ లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్షరాల చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే వాళ్ళందరినీ అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తాడట. మరి అవే అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే చేసింది నువ్వు, నీ కొడుకు, నీ మంత్రులు, నీ రెవెన్యూ అధికారులు. మరి నువ్వు ఈ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తే ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అంటే సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం కరెక్టేనా అని చెప్పి కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే, సిట్ చేయిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తన్ని లోపలేస్తాడు. రావణాసుని దంతాడు, రాక్షసుని దంతాడు. సిబిఐకి ఇస్తే చంద్రబాబు నాయుడు దంతారు, వాళ్ళ కొడుకులు దంతారు, మంత్రులు దంతారు, తన్ని లోపలేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయడట. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ అంటాడు, 20 ఏళ్ళు పడుతుంది సిబిఐ ఎంక్వైరీ తెగాలి అని అంటే అందుకే నేను వేయడం లేదు అని చెప్పి బాధపడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా 20 ఏళ్ళు పడుతుందని నీ బాధనా, 20 ఏళ్ళు నిన్ను జైల్లోకి పంపిస్తారని నీ బాధనా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేబినెట్ మీటింగ్ జరిగింది అని అంటే ఇవాళ అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు అందరూ కూడా భయంతో వణికిపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాడు
అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళంతా కూడా వణుకుపోతా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ ఎంతో తెలుసా? రాబ్ ద పోర్ అండ్ డీల్ విత్ ద రిచ్. అంటే పేదవాడిని దోచేసుకో, పెద్దవాళ్ళతో కుమ్మక్కుక. ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. కాబట్టి ఇవాళ కేబినెట్ మీటింగ్ జరిగితే పేదవాడు ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఒకటే ఒక విషయం అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విశాఖపట్నం జిల్లా మీకు చాలా చేసింది, మీకు మీ పార్టీకి చాలా చేసింది ఇదే విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో తెలుసా? స్కాములు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లాకు ఏమిచ్చాడో తెలుసా? అవినీతి ఇచ్చాడు. ఇదే విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? దోచుకునే దానికి మాకు పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా వాళ్ళని చెప్పి దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇటువంటి అన్యాయమైన కార్యక్రమం దగ్గర ఉండి ఒక ముఖ్యమంత్రి ఇస్తా ఉంటే, మామూలుగా ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరికైనా కూడా భయం ఉంటుంది. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కలెక్టర్ల వరకు అందరికీ కూడా ముఖ్యమంత్రి అంటే భయం. ఎందుకనంటే ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి తాట తీస్తాడని, ముఖ్యమంత్రికి తెలిస్తే ముఖ్యమంత్రి ఈ అధికారులను జైల్లో పెట్టిస్తాడు అన్యాయం చేస్తే అన్న భయం. కానీ ఇవాళ మన పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది అనంటే, కాపాడవలసిన ఇదే చంద్రబాబు నాయుడు గారే దగ్గర ఉండి ఒక మాఫియాగా తయారై మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా తానే ఉండి పద్ధతి ప్రకారం మాఫియాగా తయారై దోచుకొని తింటా ఉంటే నిజంగా ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అంతా కూడా ఉన్నాం. మామూలుగా అయితే మన పొరుగు దేశం ఎవరైనా వచ్చి మన భూములను కబ్జా చేసే కార్యక్రమం ఎవరైనా మన దేశంలో ఉన్న మన వాళ్ళమంతా కూడా ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం, మన భూములను కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దగ్గర ఉండి మన భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంటే మనం ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, వీళ్ళను బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పి గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరికీ నేను ఒక్కడైతే చెప్తా ఉన్నా, ఒక్క భరోసా మీ అందరికీ ఇస్తా ఉన్నా, పోరాడతాం. ఒక అంగుళం కూడా పేదవాడికి నష్టం జరగకుండా గట్టిగా మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, గట్టిగా మీ తరపున పోరాడతాం. మీ అందరికీ నేను కూడా గట్టిగా మాటిస్తూ ఉన్నా, పొరపాటున మనం ఎంత పోరాటం చేసినా కూడా, పొరపాటున కూడా మనం ఏదైనా కూడా సక్సెస్ఫుల్ కాలేకపోతే మాత్రం ఎవరూ బాధపడకండి. కారణం ఏంటంటే వీళ్ళ పాలన జరిగేది మరో సంవత్సరం అంతకన్నా ఎక్కువ లేదని మాత్రం గట్టిగా చెప్తా. ఆ తర్వాత వచ్చేది మనందరి పరిపాలన అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. ఆ తర్వాత వీళ్ళు తిన్నది కక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి అంగుళం కూడా ప్రతి పేదవాడికి మళ్ళా వెనక్కిచ్చే కార్యక్రమం చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ మేరకు గట్టిగా హామీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా నీడగా నిలబడుతుందని చెప్పి మరొక్కసారి చెప్తూ, మీ పోరాటాల్లో అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ, కడుపు నిండా బాధున్నా కూడా, ఎండ ఇంత తీవ్రంగా ఉన్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.